ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ శ్రేణులతోటి ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇటువంటి మొత్తం మీద వైసీపీ శ్రేణులతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలో సమావేశమయ్యారు. వాళ్ళతో సమావేశం సందర్భంగా తాను మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సర్కార్కు హెచ్చరికలు జారీ చేశారు. ఆయన నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. మీ చేతిలో బంతి ఉందని, అధికారం ఉందని, ఎంత వేగంగా ఆ బంతిని గోడకు కొడతారో లేకపోతే భూమికి కొడతారో కొట్టండి, అంతే వేగంగా అది తిరిగి వస్తుంది, అంతకు మించిన వేగంతో తిరిగి వస్తుంది. ఇప్పుడు మీరు అధికారం ఉంది కదా అని చెప్పి బంతిని ఎటు పడితే అటు ఎంత వేగంగా కొడుతున్నారో అంతే వేగంగా తిరిగి రావడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు, మీరు చూస్తూ ఉండండి. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉండే తీరుతుంది. విషబీజాలు నాటుతూ ఉన్నారు. ఏ స్థాయి మహావృక్షం అవుతుందో చూస్తూ ఉండండి. అనవసరమైన అక్రమ కేసులు పెట్టుకుంటూ వైసీపీ శ్రేణులను బెదిరించో, భయపెట్టో, పైచేయి సాధిద్దామనో, అధికారం ఉంది కదా అన్ని వ్యవస్థలను విచ్చలవిడిగా వాడుకుందామని చెప్పి అనుకుంటే అవి మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రావడానికి పెద్ద టైం ఏం పట్టదు అని చెబుతూ, మొన్న ఎంపీపీ ఎన్నికలప్పుడు చూసాం, వైస్ ఎంపీపీ ఎన్నికలప్పుడు, ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలప్పుడు బలం లేని చోట కూడా అధికారం కావాలని చెప్పి వెంపర్లాడారు. చివరికి 7 ఎంపీపీ ఎన్నికలు వాయిదా వేయించారు. మళ్ళీ రామగిరి ప్రస్తావన తీసుకొచ్చారు, మొన్న కూడా తీసుకొచ్చారు కదా. ఆ రామగిరిలో 10 ఎంపీటీసీలు ఉంటే 9 వైసీపీనే ఉన్నాయి. న్యాయం ప్రకారం వైసీపీకే రావాలి కదా. ఎంపీటీసీలు 10 ఉంటే 9 వైసీపీకి ఉన్నాయి. న్యాయం ప్రకారం వైసీపీనే కదా ఎంపీపీ. ఓటు వినియోగించుకోవడం కోసం ఎంపీటీసీలు వెళ్తూ ఉంటే ఆ ఎస్ఐ వాళ్ళ వెహికల్ ఎందుకు ఎక్కాలి? ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కొడుకు వీడియో కాల్ చేసి వీళ్ళని ఎందుకు బెదిరించాలి? పక్క నియోజకవర్గంలో ఇంకో మండలం దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఎందుకు బైండ్ ఓవర్ చేయాలి? ఆ ఎస్ఐకి ఏమవసరం? ఇటువంటి వాళ్ళను చట్టానికి వ్యతిరేకంగా, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించే ఎవరిని కూడా వదిలిపెట్టం. జగన్ 2.0 ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళు ఎంత వేగంగా కొట్టనేయండి, అంతకు రెట్టింపు వేగంతో అది తిరిగి వచ్చే తీరుతుంది అని చెబుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిండేదే పోరాటాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిండేదే ఆత్మగౌరవం మీద. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగువ స్థాయి శ్రేణులు, క్యాడర్ మీరు బెదిరిస్తేనో, మీరు అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తూనో బెదిరిపోరు అనడానికి 11 నెలల నుంచి జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా సాక్ష్యమే. మొన్న ఎంపీపీ ఎన్నికలు, వైస్ ఎంపీపీ ఎన్నికలు కూడా సాక్ష్యమే. సో మీరు బెదిరిస్తేనో, అధికారం ఉంది కదా అని చెప్పి బరి తెగిస్తేనో ఇక్కడ భయపడడానికి ఎవరూ లేరు. మీరు ధైర్యంగానే ఉండండి. చంద్రబాబు నాయుడు ఎటువంటి కుట్రలకు తెరలేపినా, ఏ విధంగా ఎంత భయపెట్టినా పార్టీ వాళ్ళు ఏమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అధికారంలోకి మనమే వస్తాం. ఇప్పుడు వీళ్ళు చేసే ప్రతి చర్యకు కూడా ఈక్వల్ రియాక్షన్ ఉండే తీరుతుంది. జగన్ 2.0 అయితే ఖచ్చితంగా చూస్తారు అంటూ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీ కామెంట్స్ చేశారు.